శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనము సౌందర్య లహరిలోని 42 మరియు 43 శ్లోకాల యొక్క అర్థాన్ని తెలుసుకుంటూ అధ్యయనం చేసుకుందాం. ఇంతకుముందు శ్లోకాలు 36 నుండి 41 వరకు 6 శ్లోకాలను షట్చక్రాలలో ఏ విధంగా ఆ తల్లిదండ్రులు ఇరువురిని ధ్యానం చేయాలి, ఆ ధ్యానం చేసినందువలన కలిగేటటువంటి ఫలితాన్ని వివరించారు. ఇప్పుడు 42వ శ్లోకము నుంచి అమ్మవారి యొక్క ఆపాదమస్తకమును వర్ణిస్తూ ధ్యానిస్తున్నారు శంకరాచార్యుల వారు. ఈ శ్లోకం నుండి అమ్మవారి యొక్క స్థూల రూప వర్ణనను చేస్తూ ఉన్నారు. 42వ శ్లోకంలో గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటంతే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనీడే యచ్ఛాయాచ్చురణశబలం చంద్రశకలం ధనుశ్శౌనాసీరం కిమితి ననిబధ్నాతి ధిషణాం. ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క కిరీటాన్ని ధ్యానిస్తున్నారు. ఇక్కడ హిమగిరిసుతే అని సంబోధిస్తున్నారు. ఈ శ్లోకంలో ఓ హిమవంతుని పుత్రి, ఓ పార్వతీ, గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటం తే హైమం. ఆకాశానికి మణుల వంటి ద్వాదశాదిత్యులనే మణులుగా దట్టముగా పొదిగిన నీ బంగారు కిరీటాన్ని కీర్తయతి యః ధ్యానించిన వారికి సనీడే యచ్ఛాయాచ్చురణ సబలం చంద్రశకలం ఆ మణికాంతుల నుండి వ్యాపించేటటువంటి వివిధ రంగులు, ఆ మణుల యొక్క రంగులన్నీ కూడా అమ్మవారి యొక్క ఆ చంద్రశకలం మీద పడి నీ తలపై అలంకారమైనటువంటి నెలవంక ధనుశ్శౌనాసీరం కిమితినని బధ్నాతి ధిషణాం. ఇంద్రధనువు వలె కనిపిస్తోంది తల్లి అని కీర్తిస్తున్నారు. ఈ యొక్క శ్లోకములో ద్వాదశాదిత్యులనే అమ్మవారు కిరీటముగా ఆ మణులలాగా కిరీటంలో ధరించారు అని అనటంలో ఆ ద్వాదశ మండల ఆదిత్య మండలాన్ని మొత్తము తలుచుకున్నటువంటి వారమై ఉన్నాము. ఇందులోని లలితా సహస్రనామము కురువిందమణిశ్రేణి కనత్కోటీరమండిత అనేటటువంటి ఈ లలితా సహస్రనామము నిక్షిప్తమై ఉంది. కాబట్టి ఈ యొక్క ద్వాదశాదిత్యులను తలుచుకోవటం అంటే చక్కటి ఆరోగ్యము చేకూరుతుందన్నమాట. ఈ విధంగా ఈ శ్లోకాన్ని ధ్యానిస్తూ నేర్చుకుందాం. గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటంతే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనీడే యచ్ఛాయాచ్చురణశబలం చంద్రశకలం ధనుశ్శౌనాసీరం కిమితినని బధ్నాతి ధిషణాం. 43వ శ్లోకంలో ఆ తల్లి యొక్క కేశములను, దట్టమైనటువంటి కేశములను కీర్తిస్తున్నారు. ధునోతు ధ్వాంతం నః తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధం శ్లక్ష్ణం చికుర నికురుంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో వసంత్యస్మిన్మన్యే బలమథన వాటీ విటపినాం. ఇందులో ఆ తల్లిని శివే అని కీర్తిస్తున్నారు. ఓ శివే, ధునోతు ధ్వాంతం నః తులిత దళితేందీవరవనం, విరిసిన నల్ల కలువల వనం వంటి నలుపుతో దట్టముగా నునుపుగా మెత్తగానున్న కేశపాశము మాలోని ధునోతుధ్వాంతం అజ్ఞానాంధకారాన్ని తొలగించుగాక. ధునోతుధ్వాంతం నః అజ్ఞానాంధకారాన్ని తొలగించుగాక. ఆ కేశ సంపద యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో, ఆ కేశ సంపద యొక్క సహజ సౌరభాన్ని పొందడానికై ఇంద్రుని నందనవనములోని వసంత్యస్మిన్మన్యే బలమథన వాటీ విటపినాం. ఇంద్రుని నందనవనములోని దివ్య కుసుమాలు అలంకరించి ఉన్నవని భావిస్తున్నాను
అంటే ఈ దివ్య కుసుమాలు నీ కురులకు సౌరభాన్ని ఆపాదించటకు బదులుగా అవియే నీ కేశ సంపద యొక్క సహజమైనటువంటి సుగంధాన్ని గ్రహిస్తున్నాయి అని ఇందులోని భావము. ఇందులో దాగి ఉన్నటువంటి లలితానామము చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ. ఈ యొక్క అమ్మవారి యొక్క కేశములను స్మరించుకోవటం చేత ఆ మనసులో ఉన్నటువంటి అజ్ఞానాంధకారము తొలుగుతుంది అని చెప్పారు. కాబట్టి ఈ భావాన్ని మనము అర్థం చేసుకుంటూ ఈ శ్లోకాన్ని శ్రద్ధాభక్తులతో నేర్చుకుందాం. ధునోతు ధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధం శ్లక్ష్ణం చికుర నికురుంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో వసంత్యస్మిన్ మన్యే బలమథన వాటీ విటపినాం. మళ్ళీ మరి ఒక శ్లోకంతో కలుసుకుందాం. సర్వం శ్రీమాతృచరణారవిందార్పణమస్తు. స్వస్తి.